బూందీ లడ్డు సాఫ్ట్గా టేస్టీగా అండ్ జ్యూసీగా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చెప్తాను. బూందీ లడ్డు అంటే అందరికి చాలా ఇష్టం కదా. పండగలు కానీ లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ కానీ ఉంటే ఎక్కువగా బూందీ లడ్డు చాలా ట్రెడిషనల్గా వాడుకుంటూ వచ్చేవాళ్ళం కదా. కొన్ని చిట్కాలు పాటిస్తే అది ఇంట్లోనే మనం కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. జస్ట్ కొన్ని టిప్స్ తెలియాలన్నమాట. సో ఇప్పుడు వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. వెల్కమ్ టు తెలుగు గార్డెనర్ విత్ ఆర్ట్స్. అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. బూందీ లడ్డు చేయడానికి మనకు కావాల్సిన పదార్థాలు శనగపిండి, అలాగే షుగర్ కావాలి. శనగపిండి మనం ఎంత వెయిట్ తీసుకుంటామో, అంటే ఇప్పుడు మనము ఒక 1/2 కిలో శనగపిండి తీసుకున్నాం అనుకోండి, అలాగే 1/2 కిలో షుగర్ తీసుకోవాలి. ఇది గ్లాసులతో మెజర్ చేసుకునేది కాదు, కేవలం వెయిట్తో మెజర్ చేసుకోవాలన్నమాట. అంటే శనగపిండి 1/2 కిలో తీసుకుంటే కరెక్ట్గా 1/2 కిలో షుగర్ తీసుకోవాలి. శనగపిండిలో మనము 1/2 కిలో శనగపిండి తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఒక 1/4 స్పూన్ తినే సోడా వేసుకోవాలి. తినే సోడా వేసుకొని బాగా కలిపేసేయాలి. గడ్డలు లేకుండా జల్లెడ పట్టేసుకోవాలి. జల్లెడ పట్టేసుకున్న తర్వాత అది మళ్ళీ ఊరికినే ఒట్టి పిండినే కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత కొంచెం నార్మల్ నీళ్ళు వేసుకుంటూ కలుపుతూ ఉండాలన్నమాట. ఎక్కువ పలచగా ఉండొద్దు, ఎక్కువ గట్టిగా ఉండకూడదు అనమాట. చేతిలో నుంచి కొంచెం జారిపోతున్నట్టుగా ఉండాలన్నమాట. ఎక్కువ జారిపోకూడదు. మనకి ఒక కోటింగ్ రావాలి, అంటే చేతికి ఒక కోటింగ్ రావాలి. అలాగని గట్టిగా ఉండకూడదు, బజ్జీ పిండిలాగా ఉండకూడదు, అలాగే అని మజ్జిగలాగా ఉండకూడదు. కొంచెం మీడియం టెక్స్చర్లో ఉండాలన్నమాట. సో ఇది కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. 1 అవర్ తర్వాత మంచిగా కరెక్ట్గా టెక్స్చర్ ఇలాగా కలుపుకున్న తర్వాత మనము దీన్ని బూందీ చేసుకోవాలన్నమాట. ఆయిల్లో బూందీ చేసుకోవాలి. మంచి కడాయిలు తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత, ఆయిల్ మంచిగా వేడెక్కాలి. ఒక్క చిన్న పిండి చుక్క దాంట్లో వేస్తే అది కిందకెళ్ళి మళ్ళీ పైకి వచ్చేసేయాలి. అంత బాగా ఉండాలన్నమాట. అయితే మీరు ఆయిల్లో ఒకవేళ నెయ్యి కావాలంటే నెయ్యి కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఆయిల్లోనే. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆయిల్ వేడిగా అయిపోయిన తర్వాత దాన్ని సిమ్ చేసేసుకోవాలి. సిమ్ చేసిన తర్వాత అప్పుడు ఒక జల్లిగంటలో, నేను ఇలాగా నాకు బూందీ చేసుకోవడానికి ఇలాంటి జల్లిగంట ఉంది. సో దీన్ని మేము జల్లిగంటలో బాగా ఇలా వేసుకుంటూ ఉంటాము. దోసల పిండి ఎలా వేస్తామో అలాగే వేస్తూ రౌండ్ వేస్తుంటే కింద అవి బూందీ పడుతూ ఉంటుంది అనమాట. ఆ కన్నంలో నుండి ఎప్పుడైతే పిండి పడుతూ ఉంటుందో అది కిందకు పడి మళ్ళీ నూనెలో తేలిపోవాలన్నమాట. అయితే కరెక్ట్గా టెక్స్చర్ వస్తున్నట్టుగా బూందీ అది. అండ్ ఇది కొంచెం ఫాస్ట్గా చేయాలి, మెల్లిమెల్లిగా చేసేది కాదు ఇది. అంటే అలాగని దడదడ చేయకూడదు. మెల్లిగా చేశారనుకోండి బూందీ గట్టిగా అయిపోతుంది అనమాట. అంటే మనకి కారా బూందీ అవుతుంది కదా, అలా కాకూడదు. ఓన్లీ లడ్డు బూందీకి మాత్రం సాఫ్ట్గా ఉంటుంది. ఇలా వేస్తాము, కొంతసేపు ఇలా అనేసి ఒక్కసారికి ఇలా అనేసి తీసేస్తాము అంతే. బూందీకి అంతే ఎక్కువ టైం పెట్టకూడదు అనమాట. బూందీ దాంట్లో ఎప్పుడైతే ఎక్కువ టైం పెడతామో అది కరకరలాడిపోతుంది. అది ఉండలు కట్టడానికి కూడా అవ్వదన్నమాట. నేను ఇప్పుడు చూపించినట్టుగా ఇలా మెత్తగా ఉండాలి. అలాగనే పిండిగా ఉండకూడదు, ఉడికిపోవాలి కానీ సాఫ్ట్గా ఉండాలి. ఇలా బూందీ మనము ఒక 2 వాయిలు వేసిన తర్వాత దాని ఆయిల్ని వేడెక్కనివ్వాలి. ఎందుకంటే మళ్ళీ అది చల్లబడిపోతుంది. కంటిన్యూస్గా వేస్తే ఏమవుతుందంటే ఆ పిండి కింద ముద్దల్లాగా అయిపోతుంది, అది తేలదు పైకి. సో అందుకే ఒక టైం బ్రేక్ ఇచ్చి మళ్ళీ కొంతసేపు అయినాక మళ్ళీ బ్రేక్ అంటే స్టవ్ ఆఫ్ చేయకూడదు, అది కొంచెం వేడెక్కనివ్వాలి. వేడెక్కకపోతే బూందీ ఫామ్ అవ్వదు, అంటే బూందీ ఒక షేప్ రాదనమాట. బూందీ షేప్ రావట్లేదు అని అంటే ఆయిల్ వేడి లేదు అని అర్థం అనమాట. సో
వేడెక్కిన తర్వాత మళ్ళీ అప్పుడు మిగతాదంతా కంటిన్యూ చేసేసేయాలన్నమాట. ఇదంతా బాగా ప్రతి ఒక్క బూందీ కూడా షేప్ కరెక్ట్గా వస్తుంది, విడివిడిగా వస్తుంది. అలాగే ఎక్కువ సోడా వేయం కదా, ఎక్కువగా అది నూనె కూడా పీల్చదనమాట. సో అది టెక్నిక్, ఈ బూందీ చేయటంలో టెక్నిక్ అదనమాట. సో ఇవన్నీ తీసేసుకున్నాక బూందీ అన్నీ తీసుకున్న తర్వాత మనం దాంట్లోనే డ్రై ఫ్రూట్స్ దగ్గర ఏవి ఉంటే అవి దాంట్లో వేయించేసుకోవచ్చు. నూనె చుక్క ఎక్కడ ఎక్స్ట్రా ఉండదు దీంట్లో. మనం తీసేయగానే కొంచెం జల్లీలో ఇలా తీస్తాము, తర్వాత బూందీ ఒక బేసన్లో వేసేస్తాం అనమాట. సో ఇదంతా ఒక సైడ్ కలెక్ట్ చేసుకుంటాం కదా. ఇంకో సైడ్ మనం ఏం చేయాలంటే, మనం షుగర్ చెప్పాం కదా, ఆ షుగర్ ఒక బౌల్లో వేసి కొంచెం నీళ్ళు వేయాలి. కొంచెం ఎక్కువ నీళ్ళు వేయకూడదు, కొంచెం నీళ్ళు వేసుకోవాలి. కొంచెం నీళ్ళు వేసుకొని దాన్ని షుగర్ సిరప్ చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ చేసేటప్పుడు ఏంటంటే ఎక్కువ హీట్ పెట్టకూడదు, సిమ్ హీట్లో పెట్టాలి. దాన్ని కొంచెం కలుపుతూ ఉండాలన్నమాట. షుగర్ సిరప్ ఇలైచీ పౌడర్ వేసుకోవచ్చు, అలాగే కొంతమంది హారత కర్పూరం వేసుకుంటారు, అలాగ కూడా వేసుకోవచ్చు. కలుపుతూ ఉంటే కింద గడ్డగట్టకుండా ఉంటుంది. షుగర్ సిరప్ ఎలా టేస్ట్ చేయాలంటే, ఒక ప్లేట్లో నీళ్ళల్లో స్పూన్తో షుగర్ సిరప్ వేసామనుకోండి, వేస్తే ఆ చుక్క వేసినప్పుడు కొంచెం స్ప్రెడ్ అవ్వాలి, కిందికి వెళ్ళిపోవాలి. బట్ అలా ఇలా తిప్పుతుంటే మనకి ఇంకా సిరప్ దాంట్లో ఉన్నట్టుగా కనిపించాలి. సో అది కరెక్ట్ ఇదనమాట. మనం ఒకవేళ దాన్ని పట్టుకున్నాం అనుకోండి, సన్న తీగలాగా వస్తుంది అనమాట. దాన్ని తీగ పాకం అంటారు. సో అది యాక్చువల్గా కరెక్ట్ టెక్స్చర్ ఆఫ్ సిరప్. సో ఆ సిరప్ మనము దాంట్లో ఇంకా ఎక్కువ డిలే చేయకుండా ఈ బూందీ అన్నీ తీసి పెట్టాం కదా, అవన్నీ కూడా దాంట్లో వేసి మెల్లిగా సిమ్లోనే బాగా కలపాలి. అలా అని బూందీ పాడైపోయినట్టుగా కలిపేయకూడదు, దానికి ఒక టెక్నిక్తో కలుపుకోవాలన్నమాట. అంటే మనం ఒక జల్లికంట కానీ ఒక కట్టెతోటి మెల్లిగా కలుపుతూ ఉంటే ఏమవుతుందంటే కింద సిరప్ అంతా మంచిగా కలిసిపోతుంది. అది ఎలాగ ఉంటుందంటే ఒక 5 minutesలో అలాగా అది మొత్తం అబ్జార్బ్ అయిపోతుంది. కింద లిక్విడీగా మీకు కనిపిస్తుంది కదా, అది బాగా అబ్జార్బ్ అయిపోయి అసలు దాంట్లో ఏమీ కూడా సిరప్ ఆగి ఉండదు. అండ్ గడ్డలుగా మీకు షుగర్ సిరప్ ఉండకూడదు కదా, ఎక్కడ కూడా మీకు కనిపించదు అనమాట. అంతా అబ్జార్బ్ అయిపోతుంది. కరెక్ట్ టెక్స్చర్ ఏంటంటే మనకి బూందీలాగా ఉండాలి, అలాగే మనకి ఎక్కడ సిరప్ కనపడకూడదు అనమాట. ఇది మనం కొలతతో వేసుకున్నాం కాబట్టి కరెక్ట్గా వస్తుంది, లడ్డు చేయడానికి కరెక్ట్ టెక్స్చర్ అనమాట. సో ఇప్పుడు మనము దాన్ని వేడిగా ఉన్నప్పుడే దాన్ని ఉండలు కట్టుకోవాలి. కొంచెం ఒక ప్లేట్లో కొంచెం తీసుకొని అది ఉండలు కట్టేసుకోవాలి. కొంచెం ఇట్లా ప్రెస్ చేస్తే అయిపోతుంది, ఎక్కువ ప్రెస్ చేయకూడదు. ఎక్కువ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే షుగర్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో అలా చేయకుండా దాన్ని ఇలా పట్టుకొని కొంచెం ఇలా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా చేసేస్తే అది కరెక్ట్గా జ్యూసీగా అవుతుంది, సాఫ్ట్గా అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. చిన్న ఉండలు కట్టుకున్న తర్వాత లైన్గా అన్నీ పెట్టేసుకుంటాము. దాంట్లోనే నేను నట్స్ వేసేసాను కాబట్టి నాకు ఇంకా ఎక్స్ట్రా ఏమీ అవసరం లేదని అనిపించింది. సో ఇదంతా లడ్డూలంతా అయిపోయాయి కదా, ఇవి మనము కొంతసేపు ఆరిపోయిన తర్వాత వేడి చల్లారిపోయిన తర్వాత డబ్బాలో పెట్టుకుంటే దాదాపు వారం వరకు కూడా బాగుంటాయి అన్నమాట. సో బూందీ లడ్డు ఇంత సింపుల్ టెక్నిక్స్ కొంచెం ఫాలో అవుతే చాలా టేస్టీ లడ్డు మనమే ఇంట్లో చేసుకోవచ్చు. అండ్ మనకి మనం చేసుకున్న తృప్తి కూడా బాగుంటుంది. అండ్ ఈ మధ్య స్వీట్స్ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయాయి కదా, సో మనం ఇంట్లోనే కొంచెం శ్రమ పడితే మనం హాయిగా తృప్తిగా టేస్టీ అండ్ ఆర్గానిక్ ఎందుకు అంటున్నానంటే బాగా నీట్గా హైజీనిక్గా చేసుకోవచ్చు అనేసి అని అంటున్నాను. సో హోప్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ ఉందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో.